రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందు అగ్రి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అరటి 3వ నెల నడుస్తున్నటువంటి పంట ఇది. ఇదివరకు మనం కొన్ని ఫోటోలు వీడియోలు కూడా చాలా అప్లోడ్ చేశాము. ప్రస్తుతం ఇది 3వ నెల. చూడొచ్చు మొక్క ఎంత యాక్టివ్ పొజిషన్లో ఉన్నది, దానికి తగ్గట్టుగానే స్టెమ్ కూడా ఉందని అయితే గమనించవచ్చు. ఇక్కడ పూర్తిగా ఇందులో వచ్చేసి మనం మొదట్లో ఎకరాకు ½ కేజీ చొప్పున అకార్డ్ ప్లస్, అదేవిధంగా ఎకరాకు లీటర్ చొప్పున నైట్రోజన్, కాల్షియం, మెగ్నీషియం కలిగినటువంటిది ఇవ్వటం అయితే జరిగింది మొక్క పెరుగుదలకు. అదేవిధంగా వేరు వ్యవస్థకు వచ్చేసి అకార్డ్ ప్లస్. అనంతరం మరలా మొత్తం 1.5 ఎకరం పంట మాత్రమే ఇది. ఇందులో గోల్డెన్ మార్క్ వారి టెరాలింక్ 25 కేజీలు డ్రిప్లో ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి రిజల్ట్ అద్భుతంగా ఉన్నాయంటే కూడా చెప్పుకోవచ్చును. చూడవచ్చు మనం మొక్కకు తగ్గ దిండు అనేది అంటే స్టెమ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు. మొత్తం ఏ విధంగా పంట మొత్తం కూడా అలానే ఉంటుంది. మరొకసారి వినండి, మొక్కకు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏదైనా న్యూట్రియన్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎరువుస్ అనేది ఎంత ఇచ్చినా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఒక కారణం అనేసి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ లేకపోవడంతో చాలా మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కొందరు ఏంటంటే ఎంత వేసినా మా పైరు ఎక్కువ రావట్లేదు అని అంటుంటారు. ఇలాంటప్పుడు మనం ఎకరాకు ½ కేజీ చొప్పున అకార్డ్ ప్లస్ డ్రిప్లో ఇచ్చుకోవడం, లేదంటే చెట్టు దగ్గర డ్రించింగ్ చేసుకున్నట్లయితే మంచి వేరు పుంజుకొని మనం భూమి కూడా మంచి గుల్ల పారుతుందని అయితే తెలియజేస్తున్నాను. ఈ యొక్క గుల్ల పారటం వల్ల మనం ఇచ్చే కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా కావచ్చు, న్యూట్రియన్స్ కావచ్చు, ప్రతిదీ మొక్కకు అందేలా చేసుకుంటుంది అని అయితే ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. చూడవచ్చు మనం మొత్తం ఏ విధంగా ఉందో కూడా. టెరాలింక్ కూడా ఏంటంటే మొక్క పెరుగుదల, అదేవిధంగా స్టెమ్స్, మొక్కకు తగ్గ స్టెమ్స్ తెప్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎకరన్నరకు 25 కేజీల చొప్పున. అదేవిధంగా మనం డ్రిప్పులనే కాదు, ఈ టెరాలింక్ అనేది కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా కలిపి వేసుకోవచ్చు అని అయితే తెలియజేస్తాను. కాంప్లెక్స్ ఎరువుల్లో వేయటం వలన ఏంటంటే ఉపయోగం ఇంకా అధికంగానే ఉంటుంది. మనం ఇచ్చే ఎరువులు అది గతంలో పెట్టినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందేలా చేసుకుంటుంది. చౌడు బారిన పొలం చౌడు ఎరగడ చేసుకుంటుంది. మొక్కకు స్లోగా నిరంతరం 50 డేస్ వరకు నలుపుదనాన్ని తగ్గించకుండా మొక్కకు చాలా స్లోగా అందించుకుంటుంది మనం ఇచ్చేటువంటి ఎరువులను. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనం చెప్పేటువంటివి ఇలా వెజిటేటివ్ స్టేజ్ 1 to 3 ఇయర్స్లో ఉన్నటువంటి వాటికి మనం చెప్పేటువంటి అకార్డ్ ప్లస్, నైట్రోజన్, టెరాలింక్ అనేటువంటిది వాడుకున్నట్లయితే మొక్క మంచి యాక్టివ్ పొజిషన్లోకి వచ్చి మనకు స్టెమ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా స్టెమ్స్ ఎంత బాగా వస్తే అంత గెల వస్తుందని అయితే మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చెప్పినటువంటివి ఫాలో అవుతారని కూడా అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.